చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 13 ప్రకారం నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. ఈ నోటిఫికేషన్ ను ఈ ఏడాది ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఫార్మా విలేజ్ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం ఇటీవల వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో తలపెట్టిన గ్రామ సభ రణరంగాన్ని తలపించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఈ ఘటన జరగటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులపైన పలువురు రైతులు కర్రలు రాళ్లతో దాడులకు యత్నించారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఎట్టకేలకు లగచర్ల రైతుల ఒత్తిడికి దిగివచ్చిన తెలంగాణ సర్కార్ భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, అంశం అన్నది రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి మనం చూసాం. అసలు లగచర్ల భూసేకరణకు సంబంధించి అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అదేవిధంగా ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ ప్రభుత్వం తలపెట్టింది. దీనిపైన స్థానికంగా ఉన్న రైతులు స్థానికుల నుంచి వస్తున్న ఒత్తిడితో ప్రభుత్వం మెట్టు కిందికి దిగింది. భూసేకరణను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం మొత్తం 600కు పైగా ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఈ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది ఇప్పుడు ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా నిర్ణయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ఫ్లేరప్ చేసిన అంశంగా లగచర్ల సంఘటన మనం చూడాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణకు ప్రభుత్వం తలపెట్టడం, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగుల కోసం అక్కడ ఇండస్ట్రీ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దీనిలో అనుగుణంగానే అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేసి వివిధ రకాల పరిశ్రమలు అక్కడ స్థానికంగా అనువైన పరిశ్రమలు ఏవైతే వేటికైతే అనుకూలంగా ఉందో ఆ పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దాంట్లో ఫార్మా కంపెనీలు కూడా తీసుకురావాలని అయితే ఈ ఫార్మా కోసమే ఈ లగచర్ల భూసేకరణ చేస్తున్నారంటూ ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఏకంగా కలెక్టర్ భూసేకరణకు సంబంధించి కార్యక్రమంలో పోయిన కలెక్టర్ పైన దాడి చేసిన పరిస్థితి కూడా చూశాం. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకునే అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే పరిస్థితుంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఓ మెట్టు కిందికి దిగిందని మనం భావించాల్సి ఉంటుంది. స్థానికంగా రైతులు ఇప్పటికీ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎన్హెచ్ఆర్ దాకా కేసులు ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది, కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో రైతుల మనోభావాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగానే ప్రభుత్వం చెప్తుంది. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిన లగచర్ల భూసేకరణ పైన ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అన్నది మనం గమనించాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ కొండల్.